వారంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో పట్టేంత వరకు అవసరం అయితే నాలాంటి వాళ్ళు లేరు ఇప్పటి వరకు. నేనేంటి చూస్తారు మీరు, నేను నాకు కనుక తిక్కబుడితే ఇక్కడనే కూర్చుంటే ఇన్నే పడుకుంటాను, నేను మంచం వేసుకుని ఇక్కడనే పడుకుంటాను, ధాన్యం అయిపోయి ఇక్కడనే పడుకుంటాను. అవసరం అయితే కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావాల్సిందే. కొన్ని ముచ్చటే లేదు. రైతుల పక్షాన నిలబడతాం, ఖచ్చితంగా 100% నిలబడతాం. రైతుల పక్షాన అంత పత్రం నిలబడకపోతే మేము వాళ్ళకి భరోసా ఏంటండి? ప్రభుత్వం ఇచ్చే భరోసా అయితే మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము, కాబట్టి ఖచ్చితంగా భరోసా ఇస్తాం. ఖచ్చితంగా 100% ఇక్కడే కాదు జిల్లా మొత్తం కూడా ఇప్పటికే మన కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా పట్టమని ఆదేశించడం జరిగింది. అది ఏంది జల్లెడేదో లేవు తక్కువ ఉన్నాయంటే నిన్ననే మార్కెట్ మన సెక్రటరీ గారికి చెప్పి అన్ని చోట్ల కూడా పంపించడం జరిగింది. అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయింది, ఈరోజు పట్టడం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 100% పట్టిస్తారు. ఏం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందరి లెక్క వస్తారు పోతారు అనే పద్ధతి కాదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందస్తుగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి పొరపాటు జరగదు ఇంకోసారి. 100% రైతులకు హామీ ఇస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.